మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబటి రాంబాబు మరిన్ని చిక్కుల్లో పడ్డట్లుగా తెలుస్తోంది. అంబటిపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిషేధ ఆజ్ఞలను ఉల్లంఘించారని కేసులైతే నమోదు చేశారు. పలువురు వైసీపీ నేతలపై కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లుగా తెలుస్తోంది. అంబటిని అరెస్టు చేస్తారంటూ కూడా ప్రస్తుతం వార్తలైతే గుప్పమంటున్నాయి. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరిన్ని చిక్కుల్లో పడ్డట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. వరుస కేసులు ఆయన్ను వెంటాడుతున్నాయి. తాజాగా మరిన్ని కేసులు నమోదయ్యాయి ఆయనపై. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో అంబటి నిషేధాజ్ఞలు ఉల్లంఘించారనే ఆరోపణలతో నల్లపాడు, పాతగుంటూరు పోలీస్ స్టేషన్లలో ఆయనతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు పోలీసులు. జగన్ పర్యటనలో భాగంగా కొర్రపాడు వద్ద అంబటి ఆయన సోదరుడు మురళితో కలిసి గందరగోళం సృష్టించారని, అక్కడ ఏర్పాట్లు చేసిన బారికేడ్లను తొలగించి విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారని, వారించేందుకు ప్రయత్నించిన పోలీసుల సిబ్బందిని అంబటి నెట్టివేసినట్టుగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడ్డారనే అభియోగాలపై ఐపీసీ 188, 322, 353, 427 లాంటి సెక్షన్ల కింద సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు నల్లపాడు, పాతగుంటూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు కావడంతో అంబటిని అరెస్టు చేస్తారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, జగన్ రెంటపల్ల పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడ్డారనే అభియోగాలపై అంబటి మీద పలు సెక్షన్ల కింద పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అంబటి అరెస్ట్ అవుతారు అనే వార్తలైతే గుప్పమంటున్నాయి. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. కొర్రపాడు వద్ద జరిగిన ఆందోళన అంటే అందరూ కూడా బార్కెట్లు తోసుకుంటూ అక్కడ బార్కెట్లు అడ్డం పెట్టారు. కొంతమందికి మాత్రమే పర్మిషన్ ఉంది, 100 నుంచి 150 మందికి మాత్రమే లోపలికి వెళ్లే పర్మిషన్ ఉంది, రెంటపాళ్ళకి వెళ్లే పర్మిషన్ ఉంది. కాబట్టి ఎవరిని కూడా లోపలికి రానివ్వట్లేదని దాదాపుగా 7-8 చెక్ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. కానీ ప్రతి చెక్ పోస్ట్ దగ్గర వైసీపీ కార్యకర్తలు హడావుడి చేస్తూ వచ్చారు. కానీ ముఖ్యంగా కొర్రపాడు దగ్గర ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ అంటే అక్కడ బార్కెట్స్ అన్ని కూడా అడ్డం పెట్టేశారు. 4 వీలర్స్ రాకుండా 2 వీలర్స్ వరకు లోపల వరకు దారి ఇచ్చారు. అందరూ లోకల్ గా ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా 2 వీలర్స్ వరకు దారి ఇచ్చారు. అక్కడైతే కొర్రపాడు దగ్గర చాలా కీలకమైన చెక్ పాయింట్. అక్కడ అంబటి రాంబాబుతో పాటు మరి కొంతమంది వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు, అలాగే అంబటి రాంబాబు అనుచరులు వీళ్ళంతా కూడా కొర్రపాడు చెక్ పోస్ట్ దాటే ప్రయత్నం చేసేప్పుడు అంబటి రాంబాబు కార్ ని అక్కడి నుంచి క్రాస్ చేయడానికి అక్కడ అందరూ కూడా పోలీసులతో వాగ్వాదం జరిగింది. పోలీసులు అయితే అంబటి రాంబాబుకే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ వెనకాల వచ్చిన 100,000 మంది కూడా పర్మిషన్ లేదని చెప్పినప్పటికీ అక్కడ వినే పరిస్థితి అయితే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరికి కూడా చెప్పినా వినని పరిస్థితి. సో ఈలోగా అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు, అలాగే అంబటి రాంబాబు అనుచరులందరూ కూడా ఒకసారిగా కార్లు దిగి పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. అప్పటికి కూడా పోలీసులు వెళ్ళడానికి పర్మిషన్ లేదని చెప్తున్నప్పటికీ కూడా ఆ బారికేడ్లన్నీ కూడా నెట్టేసుకుంటూ బేసిక్ గా బారికేడ్లు అడ్డం పెట్టాక వాటిని ఎవరు కూడా ముట్టుకునే సాహసం అయితే ఎవరు చేయరు. ఎందుకంటే బారికేడ్లు పెట్టేది నిషేధాజ్ఞలు ఉన్నంత వరకు బారికేడ్లన్నీ ముట్టుకోకూడదు. అలాగే అవి పోలీస్ ప్రాపర్టీ అవుతాయి. సో ఆ పోలీస్ ప్రాపర్టీస్ కూడా ఎవరు కూడా ముట్టుకోవరు, వాటిని ధ్వంసం చేసినట్టుగానే భావిస్తారు. సో ఇటువంటి కేసులన్నీ కూడా పోలీసులతో వాగ్వాదం జరిగింది. అలాగే అక్కడ గొడవ సృష్టించడంతో పాటు బార్కెట్ అనే అంటే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం, ఇట్లా రకరకాలుగా ఆరోపణలన్నీ కూడా అంబటి రాంబాబు అలాగే అతని అనుచరులు చుట్టూ ఉన్న అనుచరుల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ నుంచి మొత్తం వ్యవహారంలో పాల్గొన్న వారు ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది హడావుడి చేశారు, ఎంతమంది ఈ తోపులాట్లో వాగ్వాదంలో పాల్గొన్నారు, పోలీసులు ఎంతమంది ఆటంకం కలిగించారు, ఇటువంటి లిస్ట్ అన్ని తీసుకున్నారు. దీంతో పాటు అక్కడ పనిచేసిన పోలీస్ సిబ్బంది పైన కూడా దురుసుప్రవర్తన చేశారు, కొంతమంది పోలీసులు తోసేశారని ఇట్లా కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసి ప్రస్తుతానికి అయితే కేవలం అందరూ కూడా నల్లపాడు వరకు మాత్రమే కేసులు నమోదు చేశారనుకున్నారు. కానీ నల్లపాడు నుంచి పాతగుంటూరు పోలీస్ స్టేషన్ నుంచి అలాగే ఇప్పుడు సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు వరుస కేసులు అంబటి రాంబాబు పై నమోదు అవుతున్నాయి. పూర్తిగా పోలీసుల విధులకి ఆటంకం కలిగించడం అనేది అతిపెద్ద విషయంగా చూడాలి. దాంతో పాటు దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసుల పైన పోలీసుల్ని తోసేశారని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు దీనిపై చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అనేక మందికి నోటీసులు ఇచ్చారు. ముఖ్యంగా అంబటి రాంబాబు వ్యవహార శైలి అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. ముఖ్యంగా ఏదైతే బారికేడ్లను ఎత్తి అవతల నెట్టేయడంతో పాటు అడ్డొచ్చిన పోలీసుల్ని తోసేసిన దృశ్యాల్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో దీనిపైన ప్రభుత్వం సీరియస్ అయింది. అంబటి రాంబాబుతో పాటు ఎవరైతే ఆ విజువల్స్ అందులో ఎవరైతే విధులకు ఆటంకం కలిగించారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అంబటి రాంబాబు అరెస్ట్ తప్పదు అనేది భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు అంబటి రాంబాబుకు సంబంధించి అంటే ముఖ్యంగా రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా అంబటి రాంబాబుని
రేపో ఎల్లుండి అరెస్ట్ చేస్తారనే వాదన అయితే సత్తెనపల్లిలో వినపడుతున్న నేపథ్యంలో దీనిపైన అంబటి రాంబాబు స్పందన పైన అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆయన దాన్ని ఖండించారు. పోలీసులు మా విధులు కాలం కాదు, మా నాయకుడు చూడడానికి మేము వెళ్తాను మమ్మల్ని అడ్డుకుని మా పైన దుష్ప్రవర్తనగా పోలీసులు వాళ్ళ ప్రవర్తన ఉందనేది అంబటి రాంబాబు నుంచి వస్తున్న వాదన అయినప్పటికీ విధుల్లో ఉన్న పోలీసుల వాళ్ళ విధులను ఆటంకం కలిగించకూడదు కాబట్టి అది ముఖ్యంగా పోలీసులు దాన్ని తీసుకుని ఆ విధంగా కేసునైతే నమోదు చేసిన పరిస్థితి. దీనిపైన అంబటి రాంబాబు అలాగే ఆయన సంబంధించిన అనుచర వర్గం వీరందరిపైన నోటీసులు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ ఉండబోతుంది మరో 2-3 రోజుల్లోనే వార్తలు గుర్తుంటున్న నేపథ్యంలో అంబటి రాంబాబు దీనిపైన ఎలా స్పందిస్తారనేది కూడా వైసీపీ చూస్తుంది. వైసీపీ అయితే దీనికి పూర్తిగా ఖండిస్తోంది. జనరల్ గా ఒక నాయకుడు అనేది ర్యాలీ ఒక చనిపోయిన వ్యక్తి విగ్రహం ఆవిష్కరించడానికి వాళ్ళ అధినేత వెళ్ళినప్పుడు వెనకాల అనేది ఒకళ్ళు 2-3 కాదు వెళ్తూ ఉంటారు అభిమానం చాటుకోవడానికి. ఏ విధంగా అడ్డుకుంటారు అనేది అంబటి రాంబాబు తరఫు నుంచి వైసీపీ నేతలు వెర్షన్ వినిపిస్తూ ఉన్నారు. అడ్డుకోవడం సరికాదు, మేము ఎవరే ఆటంకం కలిగించలేదు, మా వెహికల్ పంపించమని అడిగాం, లేదంటే మేము నడుచుకుంటానే వెళ్తామని అడిగాం, నడుచుకుంటూ వెళ్ళడం కూడా పర్మిషన్ లేదన్నా, నడవడానికి పర్మిషన్ ఏంటి అనేది వైసీపీ నేతలు చేసిన ఆరోపణ. రైట్ సాయి. ఇక్కడ మొత్తంగా మనం చూడొచ్చు, ఆయనకైతే అరెస్ట్ వారెంట్ అయితే జారీ అయింది, నోటీసులు ఇవ్వడం జరిగింది అంబటి రాంబాబుకి. అలాగే మిగతా నాయకులకి కూడా ఆ రోజు ఎవరైతే అక్కడ పార్టిసిపేట్ చేశారో మనకి విజువల్స్ లో ఎవరైతే కనిపిస్తున్నారో అంబటితో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందని చెప్పి మా ప్రతినిధి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఇంతవరకు అంబటి స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంబటి దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు ఈ నోటీసులకి సంబంధించి అనేది కూడా తెలియాలి. 1-2 డేస్ లో అయితే ఖచ్చితంగా అంబటిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పలు పోలీస్ స్టేషన్ లో కూడా పలు విధాలుగా అయితే ఆయన మీద పలు సెక్షన్ కింద కూడా పోలీసులు కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ అయితే కౌంటర్ అటాక్ కి స్టార్ట్ చేసింది. మేము వెళ్ళాలి అని అనుకున్నాం అక్కడికి, బట్ మమ్మల్ని వెళ్ళనివ్వలేదు, మేము పర్మిషన్ అడిగాము, ఇవ్వలేదు పోలీసులు, కాబట్టి మేము ఇలా చేశామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో రేపో ఎల్లుండో కూడా అంబటి అరెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.